అణు కేంద్రాలపై దాడి చేసిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశాన్ని అణు చర్చలకు ఒప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇరాన్ దగ్గర ఇప్పటికే 60% శుద్ధి చేసిన యురేనియం ఉంది. దాన్ని 90% శుద్ధి చేస్తే 10 అణు బాంబులు తయారు చేసే అవకాశం ఉంది. దీంతో ఇరాన్ తమతో అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ప్రతిపాదిస్తున్నారు. అయితే ఇరాన్ చర్చలకు అంగీకరించకపోవడంతో ట్రంప్ ఇరాన్కు భారీ ఆఫర్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పౌర అవసరాల కోసం అణు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు $30 బిలియన్ సహాయం చేస్తామని ప్రకటించారు. పశ్చిమాసియాలో ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండడం మంచిది కాదని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. అందులో భాగంగానే ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసి యుద్ధాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత అమెరికా సైతం ఆ యుద్ధంలోకి ఎంటర్ అయి ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేసింది. ఇరాన్ తమతో అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ప్రతిపాదిస్తున్నారు. అయితే ఇరాన్ మాత్రం దానికి అంగీకరించడం లేదు. అమెరికా దాడుల తర్వాత అమెరికాతో అణు చర్చలకు వెళ్లకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ట్రంప్ మాత్రం ఈ విషయంలో సీరియస్ గా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇరాన్ అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులు వేసిన అమెరికా ఇప్పుడు అణు చర్చలకు ఒప్పించాలని చూస్తోంది. పౌర అవసరాల కోసం అణు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు టెహ్రాన్కు $30 బిలియన్ సాయం చేస్తామంటుంది. ఈ మేరకు ట్రంప్ యంత్రాంగం ఓ ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 13న ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో అమెరికా ఇరాన్ మధ్య ఓమన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న అణు చర్చలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో టెహ్రాన్ను ఒప్పించేందుకు వివిధ ప్రతిపాదనలను ట్రంప్ యంత్రాంగం తెరపైకి తీసుకొస్తుంది. ఇరాన్పై విధించిన ఆర్థిక ఆంక్షలు సడలించే అంశాన్ని పరిశీలిస్తోంది. గతంలో వివిధ విదేశీ బ్యాంకుల్లో ఆ దేశానికి సంబంధించిన $6 బిలియన్ అమెరికా జప్తు చేసింది. వాటిని వినియోగించుకునే అవకాశం టెహ్రాన్కు కల్పించాలని భావిస్తోంది. అమెరికాతో అణు చర్చలు పునఃప్రారంభించేందుకు తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చి తెలిపారు. తమతో నిజంగా అమెరికా అణు ఒప్పందం చేసుకోవాలంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని మర్యాదగా సంబోధించాలని ట్రంప్కు సూచించారు. ఖమేనీని ఉద్దేశిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఖమేనీ హత్యకు గురికాకుండా రక్షించామని, ఆయన కృతజ్ఞత లేనివాడంటూ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఖమేనీ ఎక్కడ ఆశ్రయం పొందారో తమకు ఖచ్చితంగా తెలుసని, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అమెరికా ఇజ్రాయెల్ దళాల చేతుల్లో ఆయన జీవితాన్ని ముగించనివ్వలేదన్నారు. ఖమేనీని ఘోరమైన చావు నుంచి రక్షించారని, అయినా తనకు కృతజ్ఞతలు చెప్పలేదని ట్రంప్ పోస్టులో పేర్కొన్నారు. ఇరాన్పై ఉన్న ఆంక్షలను సడలించే విషయాన్ని తాను ఇటీవల పరిశీలించారని తెలిపారు. అయినా తనపై కోపం, ద్వేషంతో కూడిన ప్రకటనలు వస్తూనే ఉన్నాయని, అందుకే ఆంక్షల నుంచి ఉపశమనం కలిగించే విషయాన్ని విరమించుకున్నట్టు వెల్లడించారు. ఖమేనీని ఉద్దేశిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అరాగ్చి ఖండించారు. ఖమేనీని అగౌరవంగా సంబోధించడం సరికాదన్నారు. ఖమేనీ మద్దతుదారుల మనోభావాలను దెబ్బతీయొద్దంటూ అరాగ్చి ఎక్స్లో పోస్టు చేశారు. ఈ యుద్ధంలో ఇరాన్ ప్రజల ధైర్యమేంటో ప్రపంచం మొత్తం చూసిందని, ఇజ్రాయెల్ వేరే దారి లేక ట్రంప్ దగ్గరకు వెళ్లిందన్నారు. ఇదిలా ఉండగా ఇరాన్పై ఇటీవల చేసిన దాడులను అమెరికా రెండో ప్రపంచ యుద్ధాన్ని ముగించిన హిరోషిమా నాగసాకిపై జరిగిన అణుబాంబు దాడులతో పోల్చింది. ఇరాన్పై అమెరికా దాడి వల్ల యుద్ధానికి తెరపడిందని, హిరోషిమా నాగసాకి ఉదాహరణను నేను ఉపయోగించాలనుకోవడం లేదు, కానీ తప్పడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచంలో అణు దాడికి గురైన ఏకైక దేశం జపాన్. 1945 ఆగస్టులో దక్షిణ జపాన్లోని 2 నగరాలపై అమెరికా వేసిన అణుబాంబులు 1.4 లక్షల మందిని పలుకున్నాయి. అయితే ట్రంప్ చేసిన ప్రకటనను జపాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అణుబాంబు వేయడాన్ని సమర్థించినట్లుగా ఉన్నాయని నాగసాకి మేయర్ షిరో సుజుకి ఆక్షేపించారు. బాంబు దాడికి గురైన నగరవాసులుగా తాము చాలా విచారిస్తున్నట్టు చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని, అణుబాంబు దాడి నుంచి బయటపడిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మిమాకి తోషియుకి అన్నారు. ట్రంప్ ప్రకటనను ఉపసంహరించుకోవాలని, అణుబాంబు దాడుల నుంచి బయటపడ్డ నగరవాసులు ఆందోళన చేపట్టారు. ట్రంప్ ప్రకటనలను తిరస్కరిస్తూ హిరోషిమాలో చట్టసభ సభ్యులు తీర్మానం చేశారు. సాయుధ పోరాటాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.